బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న కేసులో హైదరాబాద్ పంజగుట్ట పోలీసులు ఇప్పటివరకు 25 మందికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 6 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు ఇచ్చిన పోలీసులు తాజాగా మరో 19 మందికి నోటీసులు జారీ చేశారు. వారిలో నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నటి మంజులక్ష్మి తదితరులు ఉన్నారు. వారు రేపు విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం 6 నోటీసులు జారీ చేయగా వారిలో విష్ణుప్రియ ఒక్కరే పోలీసుల ముందుకు హాజరయ్యారు. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, యూట్యూబర్స్ బయ్యా, సన్నీ యాదవ్, హర్షసాయి, టేస్టీ తేజ, సుప్రీత వంటి వారు ఇప్పటి వరకు పోలీసుల విచారణకు హాజరు కాలేదు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ప్రకటనల్లో నటించిన వారికి హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాటి మాయలో పడి పదుల సంఖ్యలో యువత అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అందుకే బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్న వారి మీద హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన బెట్టింగ్ రాయళ్ల భరతం పడుతున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళందరిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు అయ్యాయి. మరికొంతమంది సెలబ్రిటీలు లిస్ట్ లో ఉన్నారు. ఓవైపు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారిపై చర్యలు చేపడుతూ ఉండగా, మరోవైపు హైదరాబాద్ మెట్రోలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలు హైదరాబాద్ మెట్రోలో ఎలా అనుమతి ఇచ్చింది అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఈ ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఆంధ్రప్రదేశ్ కు 5 కీలక రంగాల్లో పరిశోధన సహకారం అందించేందుకు గేట్ ఫౌండేషన్ సిద్ధమైంది. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఆరోగ్యం, మెడ్ టెక్, వ్యవసాయ రంగాల్లో పలు సమస్యలు పరిష్కరించడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ ప్రభుత్వం తరపున ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్ బుధవారం ఢిల్లీలో కీలక ఒప్పందం చేసుకున్నారు. విద్యారంగంలో విద్యార్థులు సులభంగా చదువు నేర్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి మన రాష్ట్రానికి అవసరమైన విధానాన్ని అందిస్తారు. ఇక వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికతను ఉపయోగించుకొని పంటలకు చీడపీడలను నివారించే ప్రయత్నం చేస్తారు. వైద్య రంగంలో సేవలకు సంబంధించి బిల్ గేట్స్ ఫౌండేషన్ భారత్ లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. దానివల్ల రోగ నిర్ధారణ తక్కువ ఖర్చుతో త్వరగా జరగనుంది. ప్రజారోగ్యం విషయంలో చేసే కొత్త ఆవిష్కరణలను అందరూ ఉపయోగించుకునే సదుపాయం కల్పిస్తారు. వాటికి ఎలాంటి పేరెంట్లు ఉండబోవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 ప్రముఖ వ్యక్తులను సలహాదారులుగా నియమించింది. ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర ఫణిక్కర్ సోమనాథ్, కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ సంస్థ ఎండి సుచిత్రా ఎల్లా, ఫారెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారు ఆ పదవిలో 2 ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో స్పేస్ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకునే విషయంలో సలహాలను ఇస్తారు. అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీ హబ్స్, పరిశోధన కేంద్రాల ఏర్పాటుపై మార్గదర్శకత్వం వహిస్తారు. స్పేస్ అనలిటిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి అంశాల్లో ప్రభుత్వానికి గైడెన్స్ ఇస్తారు. రక్షణ రంగ శాస్త్రవేత్త సతీష్ రెడ్డి గతంలో రక్షణ మంత్రికి శాస్త్ర సలహాదారునిగా పనిచేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్, పరిశోధన, తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాలకు ఆయన నిర్దేశకత్వం వహిస్తారు. డాక్టర్ కేపీసీ గాంధీ ప్రముఖ ఫారెన్సిక్ సైన్స్ శాస్త్రవేత్త. ఏపీలో ఫారెన్సిక్ మౌలిక వసతులు, మానవ వనరులను మెరుగుపరిచేందుకు గాను సలహాలు ఇస్తారు. నేరగాళ్ల ప్రొఫైలింగ్, ఫారెన్సిక్ డేటా ఇంటిగ్రేషన్ కు సహకారం అందిస్తారు. సుచిత్రా ఎల్లా భారత్ బయోటెక్ సంస్థ ఎండి. కోవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ ను అందించడంతో పాటు బయోటెక్నాలజీ రంగంలో చేసిన విశేష కృషికి 2022లో భర్త డాక్టర్ కృష్ణ ఎల్లతో కలిసి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. చేనేత, హస్తకళల రంగాల సుస్థిరత, బలోపేతం అభివృద్ధికి ఆమె సలహాలను అందిస్తారు. నిర్మాణాలను కూల్చివేస్తూ సంచలనం సృష్టించిన తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైడ్రా సంస్థపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీటి వనరుల పరిరక్షణ పేరుతో పేదల ఇళ్లను కోలుకొట్టడంతో సరిపెట్టుకోవడం కాదని, సమాజంలో పెద్ద పేరున్న సంపన్నుల ఇళ్లను సైతం తొలగించగలరా అని ప్రశ్నించింది. సంపన్నులకు ప్రత్యేక చట్టాలేమైనా ఉన్నాయా అని నేరుగా అడిగింది. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని సంపన్నుల ఆక్రమణలపై సైతం తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను కాపాడినట్లవుతుందని వ్యాఖ్యానించింది. అత్తాపూర్లో 6 ఎకరాల స్థలంలో ఉన్న నిర్మాణాలకు తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ షామ్స్ ఫాతిమా ఖాన్ అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆ వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద స్థలం వక్ఫ్ బోర్డుది అని తేలితే అక్కడ ఆక్రమణల తొలగింపు బాధ్యతను వక్ఫ్ బోర్డుకు వదిలిపెట్టేయాలి అంటూ ఆ పిటిషన్ పై విచారణను ముగించడం గమనార్హం.
బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నాను అంటూ పోలీసులను ఆశ్రయించాడు. శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫీస్ కాల్స్ అటెండ్ అవుతున్న సమయంలో తన భార్య పిచ్చి డాన్సులు వేస్తోందని, తనతో కాపురం చేయాలంటే రోజుకు 5,000 ఇవ్వాలి అంటూ వేధిస్తోందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైగా తనపైనే వేధింపుల కేసు పెడతానంటూ బెదిరిస్తోందని వాపోయాడు. విడాకులు ఇవ్వాలని అడిగితే 45 లక్షలు డిమాండ్ చేస్తోందని చెప్పాడు. శ్రీకాంత్ భార్య కథనం వేరేలా ఉంది. తనను వదిలించుకుని వేరే పెళ్లి చేసుకోవడానికి శ్రీకాంత్ ప్లాన్ చేశాడని చెప్తోంది. అందుకే తనకు సంబంధం లేని వీడియోలను ఎడిట్ చేసి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఆమె వాదిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ఆరోపణల మీద భారతీయ విద్యార్థి ఒకరిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. బదర్ ఖాన్ సూరి అనే భారతీయ విద్యార్థి వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ స్కాలర్. అతను యూనివర్సిటీలో హమాస్ కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని అమెరికా హోంశాఖ సహాయ మంత్రి ట్రిసియా మెక్లాఫ్లిన్ ఆరోపించారు. హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురితో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించారు. ఆ కారణంతో అతని వీసాను రద్దు చేశారని, సోమవారం వర్జీనియాలో అతన్ని అరెస్ట్ చేశారని ప్రకటించారు. బదర్ ఖాన్ సూరి తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఇమిగ్రేషన్ కోర్టును ఆశ్రయించారు. తనకు నేర చరిత్ర ఏమీ లేదని, తన భార్యకు పాలస్తీనా మూలాలు ఉన్నందునే తనను లక్ష్యంగా చేసుకున్నారని కోర్టులో అతను వాదించాడు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ చేపట్టిన ఎర్త్ అవర్ ప్రపంచవ్యాప్త ఉద్యమంలో భాగంగా మార్చి 22వ తేదీ శనివారం రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపివేసి ఎర్త్ అవర్ పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. WWF యొక్క ఎర్త్ అవర్ ప్రచారం ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ అని గవర్నర్ నజీర్ తెలిపారు. ప్రపంచమంతా ఒక గంట సమయం అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపివేయడం వల్ల విద్యుత్ గణనీయంగా ఆదా అవుతుంది. ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడం సాధ్యమవుతుంది. ఆ విద్యుత్కు అవసరమైన ప్రకృతి వనరుల వాడకం తగ్గించినట్లవుతుంది. కాబట్టి ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొనడం వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలను ఏకం చేస్తుందని, భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంలో సహాయపడుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టోల్ సుంకాల్లో మార్పులు తీసుకొచ్చి వినియోగదారులకు రాయితీలు అందించేందుకు గాను త్వరలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని, అందువల్ల టోల్ వసూలు చేయడం తప్పనిసరిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 4 లేన్ల రహదారులపై మాత్రమే టోల్ పన్ను వసూలు చేస్తున్నామని, 2 లేన్ల రహదారులపై టోల్ విధించడం లేదని గడ్కరీ స్పష్టం చేశారు. 2019-2020లో 27,503 కోట్లు టోల్ ట్యాక్సులు వసూలు చేయగా 2023-24లో ఇది 64,809 కోట్లకు పెరిగిందని తెలిపారు. అలాగే 2023-24లో 18 ఏళ్లలోపు ఉన్న పిల్లల కారణంగా 11,890 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వీటిలో అత్యధికంగా తమిళనాడులోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. శాటిలైట్ సాయంతో ప్రధాన రహదారులపై ట్యాక్స్ వసూలు చేసే కొత్త విధానంపై ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. తెలుగు హీరో బాలకృష్ణ పాటపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ కూడా ఇచ్చింది. తెలుగు సినిమా పాటల్లో మహిళలతో అసభ్యకరంగా డాన్స్ చేస్తూ చూపిస్తున్నారని స్పష్టం చేసింది. తమ దగ్గరకు వచ్చిన పిటిషనర్ల ఆధారంగా వాటిని పరిశీలించిన తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఈ వ్యాఖ్యలు చేశారు. అటువంటి కంటెంట్ ను ప్రోత్సహించవద్దని ఈ సందర్భంగా నిర్మాతలు మరియు కొరియోగ్రాఫర్లను హెచ్చరించారు. ఇలానే కొనసాగిస్తే సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.